సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయ్య గుండవజ్జుల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మొన్న ఏపీలో హైందవ శంకారామం అనే బహిరంగ సభ జరిగింది. అక్కడ ఏంటంటే గెస్ట్ కింద అనంత శ్రీరామ్ గారు వచ్చారు. వచ్చారు, మాట్లాడారు, అంతవరకు ఓకే. కానీ ఆయన చెప్పిన ప్రసంగం అనేది దర్శక నిర్మాతలకి అంటే ఒక నోట్ ఇచ్చినట్టుగా చెప్పారనమాట. అంటే దానవీర సూరకర్ణ సినిమా దగ్గర నుంచి మొన్నొచ్చిన కల్కి వరకు కూడా మీరు ఎందుకని పురాణాలని మార్చి చూపిస్తున్నారు, సో ఇప్పుడు హిందువులకు అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడారు. అంటే ఒక విధంగా రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఆయన మాట్లాడారు. దీని మీద మీ వివరం చెప్పండి మేడం. హైందవ శంఖారావం అని పేరు పెట్టుకున్నారు. అంటే ఆ హైందవ శంఖారావం అనే దాంట్లోనే ఒక రకమైన వైబ్రేషన్, అంటే మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన హిందూయిజాన్ని కాపాడుకోవడం కోసంగా ఒక ఉనికి కోసం, లేకపోతే ఏదైతే మనం కోల్పోతున్నామో దాన్ని తిరిగి జీవనం చేసుకునే దానికి ఏదైతే మనం పెట్టుకున్నామో దానికి పెట్టిన పేరే హైందవ శంఖారావం. మరి హైందవ శంఖారావం అంత వైబ్రేటివ్గా ఉండే టైటిల్ పెట్టుకున్నారు. దాంట్లో ఉండే సత్తా ఒక గెస్ట్గా ఆయన్ని పిలిచారు, అనంత శ్రీరామ్ గారిని పిలిచారు. ఆయన మంచి గేయ రచయిత. ఆయన్ని పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఎందుకు పిలిచారు ఆయన్ని గెస్ట్గా? సో ఆయన భావజాలం ఏంటో జనాలకు తెలుసు. ఆయన ఎలాంటి భావజాలం ఉన్న వ్యక్తి, ఏ హిందూ పరిరక్షణ కోసం తప్పిస్తున్నాడో అలాంటి హిందూ పరిరక్షణ కోసము మీరు గెస్ట్గా వచ్చి 4 మాటలు మాట్లాడండి, ఒక దిశానిర్దేశం చేయండి, జనాల్లో ఒక చైతన్యం తీసుకురండి, మన హిందువుల పట్ల, హిందూ ధర్మం పట్ల, మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల, మన సంప్రదాయాల పట్ల మనం మీరు ఒక మెసేజ్ ఇవ్వండి అని ఆయనకి ఒక డయాస్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పేది జనాలని ఒక అట్రాక్టివ్గా, ఒక ఆ భావజాలం వైపు నడిపించేట్టుగా ఆయనకు మీకు ఒక కార్డు ఇచ్చి మిమ్మల్ని వేదిక మీదకి పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆయన వేసిన క్వశ్చను అంటే ఒక వర్గం వాళ్ళు, సినీ ప్రముఖ వర్గం అనుకోండి, సినిమా వర్గం అనుకోండి, ఆ సినిమా వర్గాన్ని క్వశ్చన్ చేసినట్టుగా ఎట్ ది సేమ్ టైం అసలు మన వేదాలు ఏం చెప్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి, అందులో ఉండే క్యారెక్టర్స్ ఏంటి, మహాభారతం ఏం చెప్తున్నారు, రామాయణం ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, ఆ పురాణాల్లో ఉండే క్యారెక్టర్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఓన్ చేసుకోవాలి, ఎలా తెరకెక్కించాలి. సో దీని మీద ఆయన గాయపడిన మాట, లేకపోతే బాధపడిన సన్నివేశాలు, ఎట్టుపోతోంది మన హిందూయిజం అని ఆయన బహిరంగంగానే ఆయన ఒక విరుపు ఇవ్వాలనుకున్నారు, చెప్పాలా అనుకున్నారు. అది ఆయనకి సరైన వేదిక అనిపించింది, చెప్పారు. అందులో తప్పేం లేదు. అంటే అదే కనుక మన ఈ మీరు చెప్పినట్టు ఇప్పుడు చూస్తున్నట్టు దానవీర సూరకర్ణ దగ్గర నుంచి నిన్న మొన్నటి కల్కి వరకు అందులో ఒక పాత్ర, మన వేదాలు ఏం చెప్తున్నాయి, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇతిహాసాలు ఏం చెప్తుంది, రామాయణం ఏం చెప్తోంది, మహాభారతం ఏం చెప్తోంది, 18 పర్వాలు మహాభారతం ఏం చెప్తోంది, ఎలాంటి మెసేజ్ భగవద్గీత ఏం చెప్తోంది, మనం ఎలాంటి మెసేజ్ ప్రపంచానికి అందివ్వాలి, ఆయా పాత్రల ఔచిత్యం ఏంటి, వారి యొక్క ఔన్నత్యం ఏంటి, అన్ని గుణాలు చూపిస్తారు. మహాభారతంలో అన్ని గుణాలు ఉన్నాయి. అంటే మంచి లక్షణాలు, అవలక్షణాలు, రాక్షస గుణాలు, సత్వగుణాలు, రజోగుణాలు అన్నీ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసే క్రమంలో కాసుల వర్షం కోసం మీ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్లను మార్చేస్తే ఎలాగా? మార్చకూడదు.
ఇదే పద్ధతి, క్షమించాలి, ఎవరి మనోభావాలైనా గనక నేను దెబ్బతీసే ప్రయత్నం అని భావిస్తే ఇదే ఒక ఇస్లామిక్ కానీ, లేకపోతే ఇంకొక బౌద్ధిజం కానీ, లేకపోతే ఇంకొక క్రిస్టియానిటీ కానీ, ఇవి వేరే మతస్థుల, అన్య మతస్థుల యొక్క వాళ్ళ కథా వస్తు రూపాలని ఎంచుకోవడంలో ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. వాళ్ళల్లో ఉండే బ్యూటీ అది, యూనిటీ. అదే మన హిందువుల దగ్గరకు వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినట్టు రామాయణాన్ని ఎలా, రామాయణ విషవృక్షం అనే దగ్గర నుంచి మహాభారతంలో ఉండే క్యారెక్టర్లు, కర్ణుడు మంచివారు కావచ్చు, దుర్యోధనుడు మంచివారు కాకపోవచ్చు, విలన్ కాకపోవచ్చు, లేకపోతే మంచి ఆయన అలా ఉండే రాజసం ఉండొచ్చు. స్నేహానికి ఆయన ఇచ్చిన కర్ణుడికి దుర్యోధనుడికి ఉండే బాండింగ్ ఒక స్నేహం. ఒక సూతపుత్రుడైనా సరే ఆయన సూతపుత్రుడు మాత్రమే తెలుసు, ఆయన రాజపుత్రుడు. అది తర్వాత తెలిసిన విషయం. రామాయణ మహాభారతంలో తర్వాత ఆయన కాలక్రమేణ సూతపుత్రుడైనందువల్ల ఆయన ఎవరు విలువిద్య ఎవరు నేర్పించలేదు. పరశురాముడి దగ్గర అబద్ధం ఆడి ఆయన నేర్చుకున్నారు కర్ణుడు. సరే, ఆ తర్వాత ఆయన చేత శపించబడ్డాడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే, నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేతను వాసవు చేతను ధరచేతన్ అరయంగా కర్ణుడికి ఆరుగురి చేతన్ అని చెప్పి ఆయనకు 10-12 శాపాలు ఉన్నాయన్నమాట. ప్రతి చోట ఆయన భంగపడ్డాడు. ఆయన కవచ కుండలాలు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక స్టోరీ ఉంది. అది ఎలా చూపించాలి, ఆ పాత్రని యొక్క ఔన్నత్యాన్ని పెంచాలనుకుంటున్నారా, తగ్గించాలనుకుంటున్నారా? తద్వారా సనాతన ధర్మాన్ని, పురాణాలని, ఇతిహాసాలని కూడా మరి మార్చేస్తే ఎలాగా? నేను విన్నాను, నేను ఏదో ఒక దాంట్లో చూశాను, అప్పుడు రాసింది రైటర్సే, ఇప్పుడు రాసింది రైటర్సే అనేసి. ఇలాంటి నాన్ సెన్సికల్, అంటే దాన్ని అతివాదము అంటారు, పిడివాదం అంటారు. నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అని చెప్పి మాట్లాడి, ఇలాంటి పిడివాదం కాదు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూయిజాన్ని, హిందువులో మన ప్రత్యేకంగా మన యొక్క ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాము. ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. డబ్బుతో సంబంధం లేకుండా కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియాగా, పాన్ గ్లోబల్గా, పాన్ వరల్డ్గా మొత్తం ప్రపంచానికి మన సినిమా అనే మాధ్యమం మనకు ఒక తెలుగు సినిమా రంగానికి ఒక వైభవాన్ని తీసుకొస్తున్నారు. అంతవరకు వెల్ డన్. ఐ జస్ట్ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్. బట్ అట్ ది సేమ్ టైం అదే మనకి మన ధర్మాన్ని కాపాడాలి, మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన పురాణాలని, మన సాహితీ సంపద, సంస్కృతి సంపదల్ని, మనదొక ఎన్సైక్లోపీడియా, ప్రపంచమంతా మన ధర్మం వైపు చూస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొని మనము మన యొక్క సంపద, మనకుండే సంపద, సాహితీ సంపదని, సంస్కృతి సంపద, పురాణాలు, ఇతిహాసాలు, మన సంపద అది. ఆయుర్వేదము, ఇవన్నీ మనకు మాత్రమే సొంతమైనవి. ఇలాంటి వాటి మీద పిచ్చాపాటిలు మీ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్ మార్చేసేసి మార్చకూడదు. ఆ క్యారెక్టర్ని అలాగే తీసుకెళ్ళాలి. ఆ క్యారెక్టర్లో ఉండే ఔచిత్యాన్ని ఇలా చూపించాలి జనాల్లోకి. ఇలా మళ్ళీ ఉనికిని ఇప్పటికే ఉనికి కోల్పోతున్నాం మనం. ఇది పాశ్చాత్య నాగరికత ఒరవడిలో పడి, ఈ విలువల్లో పడి మనం వలువలు పోగొట్టుకుంటున్నాం, కూడా తీసేసుకుంటున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో ఉన్నత విలువలు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని, ఏదైతే మాధ్యమం ఉందో సినిమా అనేది ఒక మంచి మాధ్యమం, జనాల్లోకి వెంటనే ఎక్కేస్తుంది. ఆ మాధ్యమం ద్వారా మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మరింత చాటి చెప్పాలా అని అనంత శ్రీరామ్ చేసిన ప్రయత్నాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం.